క్యాథరిన్ కుల్మన్ గారి వర్తమానములు తెలుగులో విని ఆశీర్వాదాలు పొందండి. పరిశుద్ధాత్మ వరము 4వ భాగము. దేవుని స్వరమును ఏ విధంగా వినాలో ఈ వర్తమానంలో మనం తెలుసుకొనగలం. You begin to recognize him as a person, everything changes. You no longer see him as an occasional visitor, but as a constant companion. You no longer ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మ దేవుని ఒక వ్యక్తిగా నీ జీవితంలో చూడటం ప్రారంభిస్తావో నీ జీవితంలో అన్ని పరిస్థితులు మారిపోతాయి. ఆయా సందర్భాలలో వచ్చి నిన్ను దర్శించి వెళ్ళిపోయే ఒక అతిథిగా నీవు ఆయనను చూడవు, కానీ ఎప్పటికీ నీతో సహవాసం చేసే ఒక మంచి స్నేహితునిగా నీవు ఆయన్ని చూడగలవు. strive to feel his presence because you know he is always there. ఆయన సన్నిధి కోసం నీవు వెతుకుతూ ప్రయత్నాలు చేస్తూ వేసారిపోని అవసరం లేదు, కానీ ఆయన నీలోనే ఉన్నారని నీవు గ్రహించగలుగుతావు. You no longer wonder if he is speaking because you have trained your heart to listen. And when you understand that he is a person, you begin to treat him as such. ఆయన మాటల కోసం నీవు వెతకనవసరం లేదు, కానీ ఎందుకంటే నీ హృదయానికి నీవు శిక్షణ ఇచ్చి ఉన్నావు కాబట్టి ఆయన స్వరాన్ని నీవు బాగా గుర్తించగలుగుతావు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీవు ఒక వ్యక్తిగా చూడగలుగుతావో అప్పుడు నువ్వు వీటన్నిటినీ గ్రహించగలుగుతావు. You do not ignore him, you do not grieve him, you do not push him aside in moments of busyness or distraction. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిజంగా నీవు ఒక వ్యక్తిగా నీ జీవితంలో చూడగలిగినట్లయితే నీవు ఆయన ఎన్నడూ కూడా మర్చిపోలేవు, నీవు ఆయన ఎన్నడూ కూడా దుఃఖపరచలేవు. అంతేకాదు, నీకు విరామం లేనటువంటి పని ఒత్తిడి సమయాల్లో కూడా నీవు ఆయన ఎన్నటికీ కూడా నిర్లక్ష్యం చేయలేవు. Instead, you acknowledge him in everything you do. You wake up in the morning and say, "Good morning, Holy Spirit." దానికి బదులుగా ప్రతి విషయంలో నీవు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంగీకరిస్తున్నావు కాబట్టి నీవు ఉదయమున లేచినప్పుడు కూడా శుభోదయం పరిశుద్ధాత్మ దేవుడా అని నీవు ఉత్సాహంతో చెప్పగలుగుతావు. You walk through your day speaking with him, consulting him, leaning on him. దినమంతా నీవు ఆయన మీద ఆధారపడుతూ ఆయన సంప్రదిస్తూ ఆయనతో సంభాషిస్తూ నీవు జీవించగలుగుతావు. You no longer make decisions on your own because you know he is the one who leads and guides you into all truth. ఇక మీదట నీవు నీ స్వంతగా ఏ నిర్ణయాలు తీసుకోవు, కానీ ఎవరైతే నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తారో ఆ పరిశుద్ధాత్మ మీదే ఆధారపడి ఆయన నిర్ణయం చొప్పునే నీవు ముందుకు వెళ్ళగలుగుతావు. Truth. The Holy Spirit is not a silent observer. He is active. He speaks, he teaches, he comforts, he corrects, he loves. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మౌనంగా ఉండి నిన్ను గమనిస్తూ ఉండే వ్యక్తి అంతమాత్రం కూడా కాదు. ఆయన ఎంతో చురుకైన వారు. ఆయన నిన్ను గమనిస్తూ ఉన్నారు. ఆయన నీతో మాట్లాడతారు, నిన్ను ఆదరిస్తారు, నీకు బోధిస్తారు, నిన్ను సరిచేస్తారు. అంతేకాదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. And just as you can have a relationship with the Father and the Son, you can have a relationship with the Holy Spirit. అంతేకాదు, తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతోనూ నువ్వు ఎలాంటి సహవాసం కలిగి ఉన్నావో అదే విధంగా నీవు పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండవచ్చు. He is not a mystery meant to be hidden from you. He is not reserved only for a select few. He is for you. ఆయన ఎంతమాత్రం కూడా నీవు గ్రహించలేని ఒక రహస్యమైన వ్యక్తి కాదు. నీ నుండి దాచబడినటువంటి ఒక మర్మమైన వ్యక్తి అంతమాత్రం కాదు. అంతేకాదు, ఆయన ఏర్పరచబడిన కొంతమంది కొరకు మాత్రమే కాదు, కానీ ఆయన నీ కోసమే. Jesus promised that he would send the comforter, the helper, and that he would abide with not for a moment, not just on Sundays, not only in times of crisis, but యేసు ప్రభు వారు మనతో వాగ్దానం చేసి ఉన్నారు, ఆయన ఎల్లప్పుడూ ఉండుటకు మనకు వేరొక ఆదరణకర్తను మన యొద్దకు పంపుతానని. ఆయన కొద్ది సమయం మనతో ఉండే వ్యక్తి మాత్రమే కాదు, కేవలం ఆదివారాలకు మాత్రమే పరిమితమైన వారు కాదు, కేవలం కొన్ని ప్రత్యేకమైన సందర్భాలకే పరిమితమైన వ్యక్తి ఎంత మాత్రమూ కాదు. forever. Can you imagine what your life would be like if you truly walked in daily fellowship with the Holy Spirit? నీవు అనుదినము పరిశుద్ధాత్మ దేవునితో ఒక సన్నిహితమైన సహవాసము కలిగి ఉన్నట్లయితే నీ జీవితం ఏ విధంగా ఉంటుందో ఎప్పుడైనా ఊహించావా? If you were aware of his presence at all times, if you were sensitive to his voice, obedient to his leading, and surrendered to his will, నీవు ఎల్లప్పుడూ అన్ని సమయాలలో ఆయన సన్నిధిని గుర్తించగలిగినట్లయితే, ఆయన స్వరాన్ని ఎల్లప్పుడూ గుర్తించి నీవు ఆయన స్వరానికి లోబడినట్లయితే, ఆయన చిత్తానికి పూర్తిగా నీవు లోబడినట్లయితే, this is the life you were meant to live. ఇది జీవితం అంటే అసలైన జీవిత విధానం నీవు జీవించవలసి ఉన్నది. A life filled with his power, his peace, his wisdom, and his guidance. అది జీవితము, ఆయన శక్తి, సమాధానము, నడిపింపు కలిగినటువంటి జీవితం. A life where you are never alone, never without direction, never without hope.
నీవు ఆ విధంగా జీవించినట్లయితే ఎన్నటికీ నీవు ఒంటరివిగా కావు, ఎన్నటికీ ఒక నడిపింపు లేని వ్యక్తివిగా ఉండవు, ఒక నిరీక్షణ లేని వ్యక్తిగా ఎన్నటికీ ఉండవు. The reason so many Christians struggle in their faith is not because God is distant, but because they have not fully embraced the Holy Spirit. They try to live. ఈరోజు చాలామంది క్రైస్తవులు వారి విశ్వాస జీవితంలో కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారంటే వారికి దేవుడు దూరంగా ఉన్నారని ఎంతమాత్రం కూడా కారణం కాదు. కానీ వారి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు హృదయపూర్వకంగా హత్తుకున్నవారు కారు. Try to live the Christian life in their own strength, relying on their own wisdom, trying to do what is right without the power of the Spirit working in them. వారు క్రైస్తవ జీవితాన్ని తమ స్వంత శక్తితోటే జీవించాలని, తమ స్వంత జ్ఞానాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. వారు ఎంతమాత్రం పరిశుద్ధాత్మ దేవుని సంప్రదించకుండా వారికి ఏది మంచిదని తోస్తే ఆ విధంగానే ముందుకు వెళ్ళిపోవటం వల్ల వారి జీవితంలో ఓడిపోతూ ఉన్నారు. You cannot walk this journey alone. You were never meant to. Jesus himself, though fully God, relied on the Holy Spirit during his time on earth. కానీ క్రైస్తవ జీవిత ఈ విశ్వాస ప్రయాణము మనం ఒంటరిగా చేయటానికి ఎంతమాత్రమూ నిర్ణయించబడలేదు. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన భూమి మీద నివసించిన దినాల్లో పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి ఆయన సేవ చేశారు. More than do we need him? You may be asking, how do I begin? How do I come to know him as a person? మానవులమైన మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఎంతగా అవసరమై ఉన్నారు. You may be asking, how do I begin? How do I come to know him as a person? నీవు ఒకవేళ ప్రశ్నించవచ్చు, ఆయన నేను ఒక వ్యక్తిగా ఎలా తెలుసుకోగలను, ఎలా దీన్ని ప్రారంభించగలను అని. It starts with a simple invitation, a simple surrender, a moment where you say, Holy Spirit, I want to know you. ఇది చాలా సులభమైన రీతిలో ప్రారంభించవచ్చు. కేవలం నిన్ను నీవు ఆయనకు పూర్తిగా అప్పగించుకోవటమే. పరిశుద్ధాత్మదేవ, నా జీవితంలో మీరేమై ఉన్నారో మిమ్మల్ని పూర్తిగా తెలుసుకోవాలని ఆశపడుచున్నాను అని నీవు చెప్పవలెను. I don't want to go another day without you. I don't want to live in my own strength anymore. Come. పరిశుద్ధాత్మదేవ, నీవు నా జీవితంలో లేకుండా ఒక్క దినమైనా నాకొద్దు. నా స్వంత శక్తితో నేను జీవించాలని ఎంతమాత్రం కూడా నేను కోరుకోవటం లేదని నీవు చెప్పాలి. Come and take control of my life. And when you do this, sincerely, wholeheartedly, without reservation, oh my friend, get ready. Get ready for his presence to flood your life in ways you never imagined. పరిశుద్ధాత్మదేవ, నా జీవితంలోనికి వచ్చి నన్ను పూర్తిగా మీ స్వాధీనంలోకి తీసుకోండి. ఈ విధంగా నీవు చేసినట్లయితే ఎలాంటి సందేహము లేకుండా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణమైన ఇష్టంతో నీవు ఆయన్ని నీ జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు, ఓ నా ప్రియమైన మిత్రమా, నీవు సిద్ధముగా ఉండు. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని నీ జీవితంలో ఒక ప్రవాహం వలె అనుభవించడానికి నీవు సిద్ధముగా ఉండు. నీవు ఎన్నడూ ఊహించని విధంగా ఆయన నీ జీవితంలో పనిచేయటం ప్రారంభిస్తారు. The Holy Spirit is waiting for you. He is ready to walk with you, to speak to you, to reveal the depths of God's love to you. పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన నీతో కలిసి నడవటానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుని యొక్క లోతైన ప్రేమను నీకు తెలియజేయడానికి ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నారు. But he will not force himself upon you. He will not make you surrender. That choice is yours. ఆయన ఎప్పుడు కూడా బలవంతంగా నీలోనికి రావాలని ప్రయత్నించరు, బలవంతంగా నిన్ను ఒప్పించడానికి కూడా ప్రయత్నించరు. కానీ నిర్ణయము నీదే. The moment you make that choice, the moment you open your heart and say, Come, Holy Spirit, you will step into a life of intimacy with him that will transform everything. ఎప్పుడైతే నీవు ఒక తీర్మానం చేసుకుంటావో, ఎప్పుడైతే నీ పూర్ణ హృదయంతో పరిశుద్ధాత్మదేవ నాలోనికి రండి నీవు చెప్తావో, దేవునితో ఒక సన్నిహితమైన సహవాసంలోనికి నీవు అడుగు పెడతావు, అదే నీ జీవితంలో ప్రతి పరిస్థితిని మార్చివేస్తుంది. This is not just for pastors or evangelists or those in ministry. This is for every believer. ఈ అనుభవం కేవలం సేవకులకో సువార్థికులకో మాత్రమే కాదు, కానీ ప్రతి విశ్వాసి కోసం దేవుడు అనుగ్రహించారు. This is for you. If you have ever felt like something was missing in your walk with God, if you have ever longed for more but didn't know what was missing, this is it. ఇది నీ కోసమే. నీ జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా నీవు కొన్నిసార్లు భావించి ఉండవచ్చు. నీవు కొన్నిసార్లు దేవునితో నడిచే అనుభవంలో ఏదో నీవు కోల్పోతున్నట్లుగా నీకు అనిపించవచ్చు. నీవు పొందుకోవలసిన దాన్ని ఏదో కోల్పోతున్నట్లుగా నీకు కొన్నిసార్లు అనిపిస్తుంది. కానీ నిజానికి అదేమిటో నీకు అర్థమవుతుందా? అదే పరిశుద్ధాత్మ దేవునితో ఉన్న సహవాసం. He is what you have been searching for.
His presence is what your heart has been craving. నీవు వెతుకుతున్నది దేనికోసమో కాదు, పరిశుద్ధాత్మ దేవుని కోసమే. నీ హృదయము పరితపిస్తున్నది మరి దేనికోసమో కాదు, ఆయన సన్నిధి కోసమే. And he is here right now waiting for you to say yes. So what will you do? Will you continue in your own strength or will ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. నీవు అవునని చెప్తావా? ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. మరి నువ్వేం చేయబోతున్నావు? నీ స్వంత శక్తి మీదే నువ్వు ఆధారపడటానికి ఇష్టపడుతున్నావా? ఇంకను నీ స్వంత శక్తిని నువ్వు కొనసాగించాలని ఇష్టపడుతున్నావా? take the step that will change your life forever? Will you settle for knowing about him or will you press in to truly know him? లేకపోతే నీ జీవితాన్ని ఎప్పటికీ శాశ్వతంగా మార్చేటువంటి అనుభవంలోనికి నువ్వు అడుగు పెట్టాలని ఆశపడుతున్నావా? ఆయన గురించి మరింతగా తెలుసుకోకుండానే నీ జీవితంలో స్థిరపడాలనుకుంటున్నావా? లేకపోతే ఆయన గురించి తెలుసుకోవాలని నీవు ఆశ కలిగి ఉన్నావా? Spirit is calling you. He is whispering to your heart even now. Do not పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నారు. ఇప్పటికనే ఆయన మెల్లనైన స్వరంతో నీతో మాట్లాడుతూ ఉన్నారు. ignore him. Do not push him aside. Run to him. Invite him in and watch as he leads you into a life of power, peace and purpose like you have never known before. ఆయన నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన నువ్వు ప్రక్కన పెట్టేయొద్దు. ఆయన యొద్దకు నీవు పరిగెత్తుకునిరా. ఆయన నీ జీవితంలోనికి ఆహ్వానించు. ఆయన నిన్ను తన మార్గంలో ఏ విధంగా నడిపిస్తారో నువ్వు కనిపెట్టి గమనించు. ఆయన నీ జీవితాన్ని గొప్ప ఉద్దేశంతో, ఒక శక్తితో, గొప్ప సమాధానంతో నీవెన్నడూ ఊహించని విధంగా నీ జీవితాన్ని నడిపిస్తారు. పరిశుద్ధాత్మదేవుని స్వరము వినటం అనేది ప్రతి విశ్వాసి యొక్క లోతైన కోరిక అయి ఉన్నది. Many struggle to distinguish his voice from their own thoughts, emotions and the distractions of the world, and yet అనేక మంది వాళ్ళ యొక్క భావోద్రేకాలు, వాళ్ళ యొక్క ఆలోచనల నుంచి వేరు చేస్తూ పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని వారి జీవితంలో గుర్తించే విషయంలో తడబడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా I tell you, he is speaking. Even now he is speaking. The Holy Spirit is not silent. He has never. నేను మీతో చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కూడా నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఎన్నడూ మౌనంగా ఉండలేదు. ఇప్పుడు కూడా నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమయంలో కూడా Spirit is not silent. He has never been silent. From the very beginning he has been moving, speaking, revealing the will of God to those who have ear. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నడూ కూడా మౌనంగా ఉండలేదు. ప్రారంభం నుండి కూడా ఆయన చెలించుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే ఆయన చిత్తంలో ఉన్నారో వారికి ఆయన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉన్నారు. Whether he speaks, the question is, are you listening? ఎవరైతే వినుటకు చెవులు కలిగి ఉన్నారో వారితో ప్రారంభం నుంచి ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ప్రశ్న ఏమిటంటే ఆయన మాట్లాడుతున్నారా లేదా అనేది కాదు, నీవు వినగలుగుతున్నావా అనేది ప్రశ్న. So many cry out, Lord, why don't you speak to me? But the truth is, he is speaking. He has been speaking. The problem is not with him, it is with us. చాలామంది ఆయనకు మొరపెడుతూ ఉంటారు, ప్రభువా నీవెందుకు నాతో మాట్లాడవు అని. కానీ సత్యం ఏమిటంటే ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. ప్రారంభం నుండి ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. కానీ సమస్య ఆయన యొద్ద లేదు, కానీ సమస్య మనలోనే ఉన్నది. Become so consumed with the noise of life, so preoccupied with our own plans, our own desires, our own worries. మనం ఇప్పటికే మన జీవితంలో మన చుట్టూ అనేకమైన శబ్దాలు వింటూ ఉన్నాం. మనం ముందుగానే మనకు కొన్ని కోరికలు, మనకు కొన్ని చింతలు, కొన్ని ప్రణాళికలతో ముందుగానే మనం నిండి ఉన్నాం. Not trained our hearts to recognize his voice. దేవుని స్వరం వినటానికి మన హృదయాలకి మనం శిక్షణ ఇవ్వలేకపోతున్నాం. The Holy Spirit speaks in a still, small voice. He does not shout over the noise. పరిశుద్ధాత్మ దేవుడు మౌనముగాను మెల్లనైన స్వరముతోనూ మాట్లాడతారు. ఆయన అరుస్తూ కేకలు వేస్తూ మాట్లాడరు. Not force his way through your distractions. He whispers. He gently nudges. And if you are not still, if you are not listening, you will miss what he is saying. ఆయన బలవంతంగా నీ జీవితంలోకి చొచ్చుకొని నీతో మాట్లాడరు. ఆయన మెల్లనైన స్వరంతో నీతో మాట్లాడతారు. ఆయన సాత్వికముతో నీతో మాట్లాడతారు. అయితే నీవు మౌనంగా ఉండకపోయినట్లయితే, నీవు నిశ్శబ్దంగా ఆలకించకపోయినట్లయితే ఆయన నీ జీవితంలో ఏదైతే చెప్తున్నారో నువ్వు దాన్ని కోల్పోతావు. You must learn to quiet yourself before the Lord. You must learn to shut out the voices of the world, the voices of doubt, the voices of fear, and tune your heart to his spirit.
మొట్టమొదట ఆయన ఎదుట నీవు నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి స్వరాలు, ఈ లోకంలో ఉన్నటువంటి మాటలు నీవు వినటం మానివేయాలి. భయమును, సందేహంతో కూడినటువంటి శబ్దాలు నీవు వినటం మానివేయాలి. నీ హృదయాన్ని ఆయనతో అనుసంధానం చేసుకుని ఆయన స్వరము వినటం నీవు నేర్చుకోవాలి. Hearing the voice of the Holy Spirit is not about striving, it is about surrender. పరిశుద్ధాత్మ దేవుని స్వరము వినటము అంటే ప్రయత్నాలు చేయటం, వేసారిపోవటం కాదు, కానీ పూర్తిగా నిన్ను నీవు ఆయనకు అప్పగించుకోవటమే. ప్రియులారా, పరిశుద్ధాత్మ వరము 5వ భాగంలో మరిన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందాము. క్యాథరిన్ కుల్మన్ గారి వర్తమానాలు దయచేసి అందరికీ షేర్ చేసి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రేమతో మేము మీకు మనవి చేస్తున్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్.